లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణానికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జగదహి రాముడి పెళ్లి వేడుకకు మిథిలా మైదానం సర్వం సిద్దమైంది. కమనీయమైన కళ్యాణ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు భద్రాచల ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అభిజిత్ లగ్న ముహూర్తాన సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనవాడే అద్భుత గడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించనున్నారు. భద్రాద్రి శ్రీ సీతారాముల వారి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో మరికొన్ని గంటల్లో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేక వీరుడు శ్రీరాముడు అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కళ్యాణంగా భావించే కమనీయమైన కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు కళ్యాణ మండపంలో ఉదయం 10:30 నుంచి 12:30 వరకు జరగనున్నాయి. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరసుపై ఉంచే సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. అత్యంత వైభవోపేతంగా సాగే కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భద్రాద్రికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్త జనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. సుమారు 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ మండపం మీరు చూడొచ్చు. ఎల్ఈడి స్క్రీన్స్, తర్వాత కూలర్స్, ఇంకా మన ఈసారి కొత్త ప్రయోగం మిస్ట్ ఫాగింగ్తో పాటు ఫ్యాన్స్ ఇది రెడీగా ఉన్నాయి. పాసెస్ మన యాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా భారీ ఎత్తున సేల్ అయినాయి. వచ్చినప్పుడు లేదా ఇక్కడ మండపంలో ఇంకా దర్శనం అయిన తర్వాత తలంబ్రాల కోసం, లడ్డు కోసం అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాం. గతంలో తలంబ్రాల కౌంటర్లు 60 ఉంటే ఇప్పుడు 80 కౌంటర్స్ పెంచుకున్నాము. అలాగే ఏదైతే బస్సుల ద్వారా ప్రయాణం చేసి వస్తారో వాళ్లకు బస్సులోనే కేజీ చొప్పున కూడా అందజేయడం జరుగుతుంది. తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మొదటిదైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం రాత్రి భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వైభవోపేతంగా సాగింది.